5 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళతో కూర్చొని సమావేశాన్ని ఏర్పాటు చేశాను. వస్తున్నటువంటి ఈ ఉపద్రవాన్ని లేకపోతే వచ్చేటువంటి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, మీరు మీ విధులు ఏమిటి, ప్రభుత్వం నుంచి సూచనలు ఏమిటి అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆదోనిలో 5 ఏజెన్సీలు ఉంటే సుమారుగా 1,00,000 గృహ అవసరాలకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే కర్నూలు జిల్లాలో 6,87,000 గ్యాస్ కనెక్షన్లు, 42 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 3,755 కమర్షియల్ అంటే షాపులకు కానీ రెస్టారెంట్లకు కానీ హోటల్స్కి కానీ సంబంధించిన కనెక్షన్లు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనకి 11,000 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. దీని యుద్ధ కారణంగా తక్కువ అవుతున్నటువంటి గ్యాస్ సప్లైని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలా అని మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలు నిరంతరం ప్రజలకు అవసరమైనటువంటి గ్యాస్ సప్లై చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట మేము అనుకున్నది బ్లాక్ మార్కెటింగ్, అంటే నల్ల బజార్కి వెళ్లకుండా సిలిండర్లు రావడం తగ్గుతుంది కదా, కొరత వస్తుంది కదా, నల్ల బజారుకు పోకుండా ఎక్కువ ధరకు ఎవరు అమ్మకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రజలకు ధర పెరగకూడదు, సిలిండర్ ధర పెరగకుండా ఎలా చేయాలా అన్న విషయాన్ని మేము ఆలోచన చేశాం. రెండవది, ఎవరు కూడా భయపడిపోయి తొందరగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్యాస్ దొరకదన్న భయంతో ఇప్పుడే 2 సిలిండర్లు బుక్ చేసి 3 సిలిండర్లు బుక్ చేసి బ్లాక్లో కొనుక్కొని సిలిండర్ ఇంట్లో పెట్టుకొని ఇట్లాంటివి ఎవరు చెయ్యొద్దు అని కోరుకుంటా ఉన్నాం. దయచేసి అందరికీ కూడా ఓపికగా మీకు రావాల్సినంత సప్లై తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఒక ఏజెన్సీ చెప్తా ఉన్నారు, భారత్ గ్యాస్ ఏజెన్సీలో ప్రతిరోజు 900 ఆర్డర్స్ వస్తాయి అనుకున్నప్పుడు నిన్న ఒక్కరోజే 2,700 మంది బుక్ చేసుకుంటారు. అంటే 3 రెట్లు 4 రెట్ల మంది భయపడి బుక్ చేసుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దయచేసి ఇలా చేయాల్సిన అవసరం లేదు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ గ్యాస్ ఎప్పటికప్పుడు సప్లై అవుతూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నాం. మేము కూడా ఎప్పటికప్పుడు దీని విషయాలను తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఎవరు భయపడద్దు అని కోరుకుంటా ఉన్నాం. రెండవది, కమర్షియల్గా ఇప్పుడు రెస్టారెంట్లకు కానీ హోటల్స్కి కానీ లేదా కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడేటువంటి గ్యాస్ని పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం చాలా ముఖ్యం, కమర్షియల్గా ఇవ్వడం అంత అవసరం లేదు. కాబట్టి దాన్ని మెల్లిమెల్లిగా ఆపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హోటల్స్ వాళ్ళు కానీ ఇంకా బయట కమర్షియల్ వాళ్ళు గృహాల అవసరాల కోసం తీసుకునేటువంటి ఎర్ర గ్యాస్ బండని, ఎర్ర సిలిండర్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాడుకుంటారు. అది చట్టరీత్యా నేరం. అలా చేయడానికి వీల్లేదు, ఎవరు కూడా అలౌ చేయొద్దు. ఇక్కడ ఏమవుతుంది, కొంతమందిని ఎవరైతే ఇళ్లకు వాడుకునేటువంటి గ్యాస్ కనెక్షన్లకు ₹1 ఎక్కువ ఇచ్చైనా సరే హోటల్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ హోటల్స్లో వాడుకోవడమో, వాళ్ళ రెస్టారెంట్స్లో వాడుకోవడమో, లేకపోతే వాళ్ళ టిఫిన్ సెంటర్స్లో వాడుకోవడమో, లేకపోతే ఇంకేదన్నా కమర్షియల్ అవసరాల కోసము వాడుకోవడమో చేస్తున్నారు. వాణిజ్య అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను నార్మల్గా ఇంటికి సప్లై చేసే ఎర్రక రంగులో ఉన్నటువంటి గ్యాస్ బండను వాడరాదు. రెస్టారెంట్లో, హోటల్స్లో వీటన్నింటిలో కూడా నల్ల రంగులో ఉన్నటువంటి డార్క్ గ్రీన్లో నల్ల రంగులో ఉన్నటువంటి గ్యాస్ బండ మాత్రమే వాడాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి రెస్టారెంట్లలో హోటల్లో వచ్చి నీకు ₹100 ₹200 ఎక్కువ ఇస్తాను అంటే మీ గ్యాస్ కనెక్షన్ వాళ్ళకి ఇస్తే అది పట్టుకుంటే మీ గ్యాస్ కనెక్షన్ పోతుంది. దానివల్ల మళ్ళీ మరిన్ని భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో చెప్తాను, గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళకి బాధ కూడా చెప్తాను, అందరూ కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ అంటే ఏదో అనుకోకండి, వేలిముద్ర వేయించుకోవాలి. మీకే డెలివరీ అవుతుందా లేదా గ్యాస్ అని చెప్పడానికి వేలిముద్ర కానీ ముఖాన్ని స్కాన్ చేసేటువంటి పని చేయించుకోవాలా. అది మీ ఇంటికి వచ్చేటువంటి డెలివరీ బాయ్ చేస్తాడు ఆ పని. అయ్యా నాకు కేవైసీ చేసి పెట్టు, ఏదో వేలిముద్ర వేస్తారట కదా, మొహానికి ఏదో స్కాన్ చేస్తారంట కదా అంటే అతను వెంటనే చేస్తాడు.
దాని ద్వారా మనము ఈ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా ఆపడానికి సాధ్యమవుతుంది. అలాగే ఇంటి కోసం ఉపయోగించే గ్యాస్ని ఇంటి కోసం మాత్రమే వాడాలన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రేపు ఎల్లుండి కూడా దీని గురించి సమీక్షలు చేస్తాం, కలెక్టర్ లెవెల్లో సమీక్షలు చేస్తాం. రాబోయే రోజుల్లో ఎటువంటి ఉపద్రవాన్నైనా సరే, ఎంత గ్యాస్లో ప్రాబ్లం వచ్చినా సరే తట్టుకోవడానికి మన ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్న విషయం మీకు తెలియజేస్తాం. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని చెప్తాను. వదంతులు నమ్మద్దు అని చెప్తాను. ఎవరో చెప్తారా ఇంక గ్యాసే ఉండదండి, అసలు పూర్తిగా మాయమైపోద్దని, అసలు లేకపోతే ఏం చేయాలండి, ఇట్లాంటి అసలు నమ్మద్దు అని మాత్రం గట్టిగా చెప్తాను. ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సరిగ్గా రెగ్యులరైజ్ చేయడానికి, అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇదే సందర్భంలో గ్యాస్ని ఆదా చేసుకోండి, వృధా చెయ్యొద్దు అని కూడా మీకు చెప్తా ఉన్నాను. మీకు ఇప్పుడు గృహ అవసరాల కోసం గ్యాస్తో పాటుగా ఎలక్ట్రికల్ స్టవ్లు కూడా వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కుక్కర్లు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వాడుకుంటే మీకు గ్యాస్ ఆదా కూడా ఉంటుంది, ఖర్చు కూడా బాగా తక్కువ అవుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకునే విషయాల్ని మీకు కూడా తెలియజేస్తాం. ఎవరు కూడా ప్రజలకందరికీ స్పష్టంగా చెప్తాను, గ్యాస్ ధర ఎంత ఉంటుందో దాని మీద ₹1 కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్యాస్ తెచ్చే బాయ్స్కి అందరికీ కూడా డబ్బులు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే ఇస్తారు తప్ప వినియోగదారుడు ₹20 అదనంగా ఇవ్వడం, ₹50 అదనంగా ఇవ్వడం, ₹100 అదనంగా ఇవ్వడం అలాంటివి ఏమీ ఉండవు. ఎవరన్నా డిమాండ్ చేస్తే దయచేసి కంప్లైంట్ చేయండి. ఓకే. పల్లెటూరులో ఒక గ్యాస్ సిలిండర్ వెనకలా ₹60 ఎక్కువ చార్జ్ చేస్తున్నారు సార్. ఎవ్వరూ కూడా అది ఇస్వి అయినా, పెదహరివాణమైనా, పెదతుమ్మలమైనా ఎక్కడైనా సరే గ్యాస్ ధర ఒకటే ఉంటుంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ పెద్ద కాబట్టి ₹20 ఎక్స్ట్రా సార్ బిల్ రేట్ ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ రేట్ ఆదోని టౌన్ అంతా ఒకటే ఉంటుంది. ఆదోని టౌన్లో ఉన్నటువంటి ఎక్కడికైనా సరే ఒకే ధర ఉంటుంది. ధర ఎంతండి? ₹976 ఆదోని టౌన్ వరకు ఉంటుంది. ఆదోని టౌన్లో ఎవరు కూడా ₹976కు మించి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పెదహరివాణంలో ఎంత ఉంటుంది? ₹984.50. పెద్దవారం డిస్ట్రిబ్యూటర్కి మాత్రమే ₹984.50 బిల్ రేట్ సార్. ఆదోని నుంచి తోలేవాళ్ళు మాత్రం మళ్ళీ ₹20 తక్కువ సార్. ఎందుకంటే లారీ ట్రాన్స్పోర్ట్ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న, అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వదు. సరే, బిల్లు తీసుకొని వస్తారు కదా మీకు, మీరు గ్యాస్ బండ ఇచ్చేటప్పుడు బిల్లు కూడా తీసుకొని వచ్చి ఇవ్వాలి మీకు. ఆ బిల్లులో ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులే ఇవ్వండి, ₹1 కూడా అదనంగా ఇవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు కూడా అదనంగా బిల్ రేట్ వేయడానికి లేదు కదా, ఎందుకంటే అది బిల్లు కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు, అది వేస్తే కంపెనీలు ఒప్పుకోవు. కాబట్టి బిల్లులో సాధారణంగా వచ్చే రేట్ ఎంత ఉంటుందో అంతే చెల్లించాల్సిందిగా కోరుకుంటాం. ఇప్పుడు అది చాలా కష్టమైన పని, ప్రమాదకరమైన పని. ఒక సిలిండర్లో నుంచి ఇంకొక సిలిండర్లోకి, కమర్షియల్ సిలిండర్లోకి ఆ గ్యాస్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నది ప్రమాదకరం. ఎవరన్నా బాయ్స్ కానీ అట్లా ఎవరన్నా దొంగ పని చేస్తూ ఉంటే మీరు మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. దాన్ని ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, మాకు పంపించండి. వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతంలోనే జరుగుతుంది. దయచేసి మీరు మీడియా వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. మీరు ఫోటోలు వీడియోలు తీసి దాన్ని వెంటనే నాకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ పంపించండి. 100% చర్యలు తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించేది లేదు అని మాత్రం గట్టిగా చెప్తాను. ఇప్పటిదాకా ఒక లెక్క, పార్థసారథి ఎమ్మెల్యేగా ఒక లెక్క,
అర్థమైంది. ముందు చర్యలు తీసుకోలేదంటే ఆ లెక్క వేరే, ఈ లెక్క వేరే. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా.